नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। रियासत तेलंगाना के ज़िले विकाराबाद के शोहरत याफ्ता रेवंत रेड्डी के मंडल कोड़ंगल में अब तरक्याती कामों की हलचल शुरू हो गई है। रियासती वजीर ट्रांसपोर्ट महेंद्र रेड्डी और जूपल्ली कृष्णाराव MLA ने आज वहां का दौरा करते हुए एक तकरीब में हिस्सा लिया और ग्राम पंचायत कॉम्प्लेक्स का इफ्तिताह किया और वाटर टैंक और CC रोड्स के लिए 5 करोड़ रुपयों के कामों का संग बुनियाद भी रखा। इस तकरीब में खास तौर पर मदऊ किए गए वहां के MLA रेवंत रेड्डी ने इस मौके पर दोनों वजीरों से बिना भेदभाव के अवाम के लिए काम करने की अपील की, जबकि मिनिस्टर्स की जानिब से बताया गया है कि हुकूमत इस हल्के को तरक्की देने के लिए 50 करोड़ से ज़ायद का बजट मंजूर कर लिया है, जबकि पहले ही से किसानों को 24 घंटे बर्क़ी की सप्लाई जारी व सारी है। దానికి సంబంధించిన 2.5 కోట్ల ప్రతిపాదనలు కూడా మంత్రి గారికి అందజేస్తున్నాను। ఈ కొడంగల్ దగ్గర నుంచి అంటే ఏ డిగ్రీ కాలేజ్ నుంచి స్ట్రైట్ గా పాత కొడంగల్ వరకు ఆ రోడ్డు 2.5 crores అవుతుంది। దాని ఎస్టిమేషన్స్ ఉన్నాయి, దయచేసి దాన్ని కూడా మంజూరు చేస్తే 4 రెసిడెన్షియల్ స్కూల్స్ అక్కడనే ఉన్నాయి। సో అదే విధంగా పెద్ద చెరువు పాత కొడంగల్కు పెద్ద చెరువు ఉన్నది, దాన్ని మినీ ట్యాంక్ బండ్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటే ఈ రోడ్డుతో పాటు మినీ ట్యాంక్ బండ్ అవుతుంది। దాని పక్కనే 4 రెసిడెన్షియల్ SC ST మైనారిటీ అదర్ రెసిడెన్షియల్ కాలేజీలు 4 రెసిడెన్షియల్ కాలేజీలు అంటే దాదాపు 5,000 మంది స్టూడెంట్స్ మినిమం ఉంటారు అక్కడ। కాబట్టి ఈ రోడ్డు డెవలప్ చేస్తే మినీ ట్యాంక్ బండ్ తో పాటు రోడ్డు పాత కొడంగల్లో మన కొడంగల్లో ఉండే చెరువుకు మినీ ట్యాంక్ బండ్ దాన్ని మంజూరు చేస్తే మాకు టోటల్ గా కొడంగల్ ఒక నియోజకవర్గ కేంద్రంగా సుందరీకరణతో పాటు ఒక పట్టణం అనే హోదా వస్తుంది। ఎంతసేపు ఉన్నా ఇది నియోజకవర్గ కేంద్రమైనా కూడా ఒక పల్లెటూరు వాతావరణం